అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల మీద వైసీపీ ఎమ్మెల్యేలు వేటు పడే పరిస్థితి లేదని అర్థమవుతుంది. సుబ్బారావు గారు చెప్తున్న అంశాల ప్రకారం అయితే వేటు పడుతుందని అనుకోవాలి. సో రెండిట్లో ఏది ఫిక్స్ అవ్వమంటారు సాంబశివరావు గారు, మీరేం చెప్తారు? ఏదైనా కానీ వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ గా హౌస్ కు రావాల్సిన బాధ్యత ఉందండి. కారణాలు ఏమైనా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన కారణాలు చెప్తూ వాళ్ళు రావట్లేదు. అది అయితే కరెక్ట్ కాదు. అది ఐ థింక్ ఎవ్రీ మెంబర్ నోస్ దట్, వీ ఆల్ నో ఇట్. అయితే దానికి కరెక్ట్ మెజర్ ఏంటంటే, కాన్స్టిట్యూషన్ లో రాసుకున్నప్పటికీ, మనం 194 కింద రాసుకున్నప్పటికీ దాన్ని అమలు చేసిన దాఖలాలు చాలా రేర్ గా ఉన్నాయి. కాబట్టి అమలు చేయడానికి కూడా అనేక అంశాలు అడ్డొస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి కొత్తగా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఇంతవరకు 60 days అసెంబ్లీ ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఆయన 60 days రాలేదు అనే పాయింట్ కూడా చెప్పలేమేమో కదా. అది కూడా ఒక టెక్నికల్ అడ్డం వస్తుంది కదా. సో 60 days హౌస్ జరిగి ఉండాలి. ఆ 60 days ఆయన కన్సిక్యూటివ్ గా రాకుండా ఉండాలి ఆ మెంబర్స్ అందరూ. దెన్ ఓన్లీ దట్ ప్రొవిజన్ కెన్ బి ఇన్వోక్డ్. ఆ తర్వాత హౌస్ మళ్ళీ దాన్ని రాటిఫై చేయాలి, దాన్ని రిజల్యూషన్ సమర్థించాలి. ఐ థింక్ ఇది కొద్దిగా టైం తీసుకునే వ్యవహారం లాగానే అనిపిస్తుంది. ఇది ఏదేమైనా కానీ ఆ లీగాలిటీస్ చాటున అనేది కంటే కూడా 40% మాకు ఓటింగ్ ఉంది, మేము బలంగా ఉన్నాం అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా హౌస్ కు రావాలి. ఆ 40% మందిని రిప్రజెంట్ చేయాలి. దెన్ ఓన్లీ ఆ 40%కి వాల్యూ ఉంటుంది. 40% మంది మాకు ఓటేశారు కానీ మేము రాము అంటే అంతే కదా. కాబట్టి ఐ థింక్ ఇట్స్ రియల్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. సోలో మీటింగ్స్ లో చెప్పొచ్చు నాకు అది ఇస్తే వస్తాను, ఇది ఇస్తే వస్తానని. ఇవ్వకపోవడం కూడా ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఏ సాంప్రదాయం, నాట్ యాజ్ పర్ ఎనీ పర్టికులర్ రూల్ అనేది కూడా నేను చదివాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు జనార్దన్ రెడ్డి గారికి ఆఫర్ చేసినప్పుడు కూడా 10% ఉందని కాదు, అపోజిషన్ ఉంటే బాగుంటది కాబట్టి మీకు నేను ఇస్తున్నాను అనే ఉద్దేశంతో ఇచ్చాడని మనం చదువుకుంటున్నాం. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితులు, ఆ గౌరవాలు, ఆ హుందాతనం ఇప్పుడు లేదు కదా సార్. లేదు, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీబడి. ఇదేంటంటే జస్ట్ వీఆర్ రివ్యూయింగ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్స్. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్ లో ఒక్కొక్క రకంగా జరుగుతుంది. దానికి కారణాలు ఏ ఒక్కళ్ళని పిన్ పాయింట్ చేయడానికి లేదు. నువ్వు అలా అన్నావు కాబట్టి నేను అలా అన్నాను, ఐఎమ్ జస్టిఫైడ్. నువ్వు ఎందుకు అనాలి? ఇప్పుడు నేను అన్నాను కాబట్టి రేపు మళ్ళీ మీరు అంటారు. సో యూ హ్యావ్ ఎ జస్టిఫికేషన్. ఇక్కడ మనం అబ్సల్యూట్ గ్రౌండ్ మీద నుంచి అయితే మాట్లాడే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడీస్ కాన్షియస్ నోస్ వాళ్ళు గెలిచి తప్పు చేస్తున్నారు. 40% మాకు ఓట్ షేర్ ఉందనుకుని చెప్పుకుంటూ ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. వాళ్ళు హౌస్ కు వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రెండోది, ఈ 60 days నిజంగా రూల్ ఉంది కాబట్టి ఆ 60 days మార్క్ దాటిన తర్వాత మాత్రం ఐ థింక్ స్పీకర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఇన్వోక్ దట్, హౌస్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఓట్ ఆన్ ఇట్. అలా జరిగితే ఈ వీకెండ్ గా వెళ్ళిపోవాల్సి. ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది సాంబశివరావు, ఎమ్మెల్యేలు దొంగచాటుగా వెళ్ళి సంతకాలు పెట్టొచ్చారు అసెంబ్లీ బుక్ లో అని చెప్పేసి. ఐ డోంట్ నో, ఇది బ్రహ్మనాయుడు గారు టు బి ఫెయిర్ ఫర్ ఎవ్రీబడి. అప్పుడు అసెంబ్లీ కూడా దాన్ని పబ్లిష్ చేయడంలో పెద్ద విచారమే ఉంది. ఎవరో ఆర్టీఐ కింద అడిగితేనే కాకుండా అంటారు బోర్డు మీద పెట్టేశారు అనుకోండి. చంద్రశేఖర్ గారు 0 days, సుబ్బారావు గారు 5 days, రెడ్డి గారు 10 days. ఇంత డిస్కషన్ ఎందుకు? ఇప్పుడు ఇందులో చాలా మంది కొత్తగా ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళకి బాధ వేస్తుంది కదా సార్. 1.5 year వాళ్ళ సభ్యత్వం కోల్పోతే వాళ్ళు ఏదో ఫైట్ చేయాలని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా వారి మీద మాట్లాడాలని ఉంటది. కానీ అధినేత నిర్ణయం వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. మరి తప్పు కదా అది. కాంపౌండింగ్ ప్రాబ్లం కాంపౌండ్ అవుతుంది కదా. ఒకటి, మీకు ఓటేసినటువంటి మీ 80,000 లక్ష మంది వాళ్ళని మీరు నలిఫై చేస్తున్నారు, వాళ్ళ ఆశలను నలిఫై చేస్తున్నారు, వాళ్ళ ఆస్పిరేషన్స్ ని మీరు రిప్రజెంట్ చేయట్లేదు. మీకు లోపల వెళ్ళాలని ఉన్నా కానీ ఇదేదో పార్టీ మా నాయకుడు అనుకుంటూ ఇదేమి ఇవి గ్యాంగ్స్ కాదు కదండి. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే అవటం అంటే ఇట్స్ సచ్ ఎ ప్రివిలేజ్. ఎవ్రీ మెంబర్ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ మైండ్. వాళ్ళకు ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఉండగలగాలి. అన్ఫార్చునేట్లీ మనం ఏంటంటే ఒక పార్టీ అంటే ఆ పార్టీ ఏదంటే ఆ పార్టీ లైన్ లో ఉంటున్నాం కాబట్టి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ దోస్ మెంబర్స్. ఐ విష్ they could stand up for their own rights. Every member has a right to participate in the discussions.
అది చేయలేకపోతున్నారంటే మనం ఏంటంటే ఈ పార్టీ లైన్ లో విడిపోవడం వల్ల మన డెమోక్రసీ టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ డామేజింగ్ అవర్ సెల్స్. అవును, రైట్. సుబ్బారావు గారు ఒక వన్ వర్డ్ కంక్లూజన్ ఉండే, అంబటి రాంబాబు గారి మీద ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు, కేసులు బనాయిస్తున్న వ్యక్తులు ఎవరు, ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ ఆరోపణలు అనేవి రావటం సహజం. కానీ ఆ ఆరోపణలు ఆచరణలోకి వచ్చినప్పుడే అంబటి రాంబాబుకి సమస్య వస్తుంది. అవును. కానీ పత్రికల్లో రాస్తేనో ఇంకోటి రాస్తేనో అంబటి రాంబాబు గారికి సమస్య లేదు. అంటున్నారు కదా, నాకు నోటీసులు ఎవరు నాకు నోటీసులు ఇవ్వలేదు, అయినా నన్ను రేపు అరెస్ట్ అయిపోతున్నారు, ఎల్లుండి అరెస్ట్ అయిపోతున్నారని నా మీద ప్రచారం చేస్తున్నారు, నేను ఇంకేం చేయగలను, సైలెంట్ గా ఉన్నాను, చేస్తే చేసుకోండి అరెస్ట్ అంటున్నారు ఆయన. ఇప్పుడు ఒకటండి, ప్రాథమిక విచారణ లభ్యమైనప్పుడు విచారణ జరిపితే విచారణ సంస్థలు ముందుగా ఎవరికి చెప్పవు. అవును. ప్రాథమిక విచారణలో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్నప్పుడు ఆయన నోటీస్ ఇచ్చేసి దాని మీద వివరణ అడగడానికి పిలుస్తారు. పిలిచి అప్పుడే అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకో రోజు రమ్మని చెప్పేసి అరెస్ట్ చేయొచ్చు. కానీ నాకు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇంకేం జరగలేదు, నేను కడిగిన ముచ్చానంటే కుదరదు. కానీ ఏ సంస్థలు ఆ సంస్థలు వాళ్ళ విధుల్ని నిర్వహిస్తాయి. వాళ్ళ విధి నిర్వహణ లోపానికి పాల్పడకుండా తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఎంతటి వారైనా, ఎంత గీంకారాలు పెట్టినా, లేకపోతే ఎంత ఆవేశంగా మాట్లాడినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది ఇక్కడ వాస్తవం. చట్టం ముందు తన మన భేదాలు లేవు, చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి నాకు అంతుంది, అధికార బలం, అంగబలం, ధనబలం ఉన్నంత మాత్రాన వాళ్ళకేం మినహాయింపు ఏమి లేదు చట్టాల్లో. అవును, అంతే కదా సార్. కామన్గా ఆరోపణలు అయితే వచ్చినాయి. ఆయన వివేకానంద రెడ్డి ఎవరో చెప్పాడుగా చాలా స్పష్టంగా, పలానా ప్రాంతం, పలానా గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి విజయానందరెడ్డి, గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి పలానా ఆయనకి ఇలా ఇచ్చాము, అలా ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము, అవి చేసాము, ఇవి చేసాము, వాళ్ళ పాత్ర ఉందని ఏదో చెప్పాడు. దాని మీద విచారణ సంస్థలు విచారణ చేస్తాయి. నిజంగా పాత్ర ఉందంటే నోటీస్ ఇస్తారు, చట్ట ప్రకారంగా చర్యలు. ఇప్పుడు విచారించకుండా గుడ్డిగా ఎవరో చర్యలు తీసుకోరు కదా సార్. కామన్గా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మాట వాస్తవం. ఓకే, లేకుండా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి తర్వాత ఆధారాలను ప్రవేశపెడతాము అని చెప్పిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకి మీరు చూడండి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, లేకపోతే ఆ సిఐడి అధికారి, వీళ్ళందరికీ కూడా మీ నిందితుడికి ఉన్నటువంటి చట్టపరమైన హక్కులన్నీ మీరు అమలు చేసుకోండి అంటే అందరూ కింద కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా పోయారు, అవకాశాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు నో, ఇలాంటి వాటిలో మేము బెయిల్ అసలు ఇవ్వకూడదు కూడా, ఇది ఆర్థిక నేరాలు, కోట్లాది రూపాయలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి మీరు కింద కోర్టులోకి వెళ్ళి సరెండర్ అవ్వమన్నారు. అరెస్ట్ చేయాలంటే పెద్ద సమస్య ఉంది, నీకు ఇన్ని అవకాశాలు ఇవ్వరు కదా. కాబట్టి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించే వరకు వెయిట్ చేస్తా ఉన్నారు. చట్టబద్ధమైన హక్కుల్ని వాళ్ళకి ఇస్తా ఉన్నారు, రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇస్తున్నారు, ముద్దాయిలకు ఉన్న హక్కులు ఇస్తున్నారు. ఇవన్నీ హక్కుల్ని వాళ్ళు అనుభవించిన తర్వాతే చట్టపరమైన చర్యలు పూనుకుంటున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో భాగం మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. రఘురామకృష్ణరాజు కొట్టినట్టుగా 3rd డిగ్రీ మెదర్స్ ఎవరి మీద చేయలేదు. లేదంటే మా ప్లేటర్ గారిని తీసుకొస్తామంటే నో, మీ ప్లేటర్ గారు లోపలికి రావడానికి వీలేదని అనలేదు. ఏ కేసుకి సంబంధించిన దాంట్లో అరెస్ట్ చేస్తున్నా చెప్పలేదు. శుక్రవారం వస్తుంటే వందలాది మంది పోలీసులను తీసుకెళ్లి అంతర్జాతీయ తీవ్రవాదులను అరెస్ట్ చేయట్లేదు. అనారోగ్యం ఉన్న వాళ్ళని రక్తం కారుతూ ఉన్నా కానీ 100 కిలోమీటర్లు ప్రయాణం చేయించలేదు. ఇవన్నీ రైట్. సుబ్బారావు గారు సమయం లేదు, పుష్పప్ రెడ్డి గారు, సో మీరేమంటారు? సుబ్బారావు గారు మాట్లాడుతుంటే ఒక గవర్నర్, ఒక రాష్ట్రపతి ఉపన్యాసం లాగా అనిపించింది నాకు. ఇప్పుడు చట్టం అందరికి సమానం ఎప్పుడు ఉండదు, అధికార పార్టీ చెప్పినట్టే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు పెట్టిన కేసులు నడుస్తుంది కదా, మరి పాత స్కిల్ కేసు ఎందుకు నడవట్లేదండి? అయిపోయింది, అది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అప్పుడు నడిచింది ఆ కేసు, అప్పుడు నడుస్తుంది ఆ కేసు. ఎక్కడ ఎవరు తప్పు, నేను జగన్ గారు తప్పు చేశారా, చంద్రబాబు గారు తప్పు చేశారా, నేను జోలికి అది కోర్టు చెప్పండి, నాకు అంత నాలెడ్జ్ లేదు, కోర్టు చెప్పాలి. బట్ చట్టం మాత్రం నాకు అర్థమైంది గత 10-20 ఏళ్ళుగా, చట్టం ఇప్పుడు కూడా అధికార పార్టీ చెప్పినట్టే వింటుంది, ప్రతిపక్షం చెప్పినట్టు ప్రజలు చెప్పినట్టు వినదు. అధికార పార్టీ షోగా జరపచ్చు, వాళ్ళు చెప్పి కొట్టచ్చు, వీళ్ళు చెప్పకుండా కొట్టచ్చు, అంతే తేడా తప్ప చట్టం ఎప్పుడు కూడా అందరికీ సమానం అనేది ఒక 20-30 ఏళ్ల క్రితం మాట. చట్టం కావాలని కోరుకుందాం, ఆ రోజు రావాలని అయితే కోరుకుందాం.